హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే 6 మంత్స్ బేబీస్ నుండి 12 మంత్స్ బేబీస్ వరకు ప్యూరీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. పాలక్తో చాలా హెల్తీ ఈ పాలక్ ప్యూరీ అనేది. చిన్నపిల్లలకి పిల్లలు ఇష్టంగా కూడా తినేస్తారు. చాలా హెల్తీ బెనిఫిట్లు ఉన్నాయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిద్దాం. ఇక్కడ నేను మా పాపకు తినిపిస్తుంటే చూడండి, చాలా లైక్ చేస్తుంది, ఇష్టంగా కూడా తినేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను టేస్ట్ చేసే ఏదైనా కూడా పిల్లలకు పెడతాను. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా హోమ్ మేడ్ ఫుడ్సే పెట్టాలి పిల్లలకి. బయట దొరికే సిర్లాక్ లాంటివి పెట్టకండి. అనవసరమైన షుగర్ లెవెల్స్ అంతా ఎక్కువ ఉంటాయి అందులో. హెల్త్కి అంత మంచిది కాదు. చిన్నపిల్లలకి ఎప్పుడైనా కూడా హోమ్ మేడ్ ఫుడ్సే అలవాటు చేయాలి. దానికోసమని నేను ఈరోజు మా చుట్కీ పాపకి పాలక్ ప్యూరీ అనేది ప్రిపేర్ చేశానండి. ఇది అయితే రోజుకి ఒక టేస్ట్ కావాలనుకుంటుంది. రోజు ఒకటే రకంగా పెడితే అస్సలు తిందు. అందుకే నేను డిఫరెంట్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే పాలక్ ప్యూరీ ప్రిపేర్ చేశాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా పాలకూరని కొద్దిగా తీసుకున్నానండి. చాలా ప్రిపేర్ చేసేయద్దు. చాలా తినరు పిల్లలు. వాళ్ళు ఎంత తింటారో చూసుకుని దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకోండి. ఇలా పాలకూర తీసుకొని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పాలకూరని ఇందులో యాడ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఏమైనా క్రిములు లాంటివి ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత ఈ వాటర్ పారపోసి మంచినీళ్ళతో ఒకసారి కడిగేసుకొని తీసుకుందాము. ఈ విధంగా శుభ్రంగా మరొకసారి వాటర్ యాడ్ చేసి కడిగేసానండి. ఇక్కడ కడిగేసి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 4 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. పాలకూరని ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 4 మినిట్స్ మధ్యలో కలుపుతూ చక్కగా బాయిల్ చేసేసుకుందాము. ఇక్కడ చూసారా, ఒక 2 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ బాయిల్ అయింది. ఒకసారి కలిపేసుకొని మరో 2 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. మరో 2 నిమిషాల తర్వాత చూపిస్తా చూడండి, చక్కగా బాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకొని ఇదంతా కూడా చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాం. వాటర్తో సహా యాడ్ చేసుకోండి. వాటర్ అనేది అసలు వేస్ట్ చేయొద్దు. ఇక నేను కొద్దిగా వాటర్ కూడా సరిపడా చూసుకొని ఇదే వాటర్ని యూజ్ చేసుకోండి. యాడ్ చేసి దీన్ని మెత్తటి ప్యూరీ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. ఇక్కడ చూసారా, చక్కగా మిక్సీకి పట్టేశాను. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని మనం మిక్సీకి పట్టుకున్న ఈ ప్యూరీ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇంతే అండి. ఇందులో ఏమీ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే పెట్టేసేయడమే. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పాలక్ ప్యూరీ వల్ల. ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా కూడా తినేస్తారు. మనం ఇప్పటి నుండే అలవాటు చేస్తే పెద్దయినా కూడా హోమ్ మేడ్ ఫుడ్ అనేది అలవాటు అయిపోతుంది పిల్లలకి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మా పాపకి తినిపించి చూపిస్తా చూడండి, చక్కగా తినేస్తుంది ఇష్టంగా. ఇక్కడ చూసారా, ఫస్ట్లో సరిగ్గా తినరండి. స్టార్టింగ్ మీరు పెడుతున్నట్టయితే కొంచెం అలవాటు చేస్తూ ఉంటే పిల్లలు అనేది తినడానికి ఇష్టపడతారు. మీరు ఏ ఫుడ్ అయినా కొత్తది పిల్లలకు అలవాటు చేస్తున్నారు అంటే కంటిన్యూస్గా 3 డేస్ పెట్టండి. వాళ్ళకి ఎలాంటి అలర్జీస్ ఏమీ లేదు అంటే తర్వాత కంటిన్యూ చేయండి. ఏ ఫ్రూట్ అయినా సరే, ఏ ఫుడ్ అయినా సరే కంటిన్యూగా ఒక 3 డేస్ పెట్టి చూడాలి పిల్లలకి ఎప్పుడైనా కూడా. ఈ విధంగా కొద్దిగా తినిపించేసుకోవాలి. ఫుడ్ ఏదైనా సరే తినిపించిన తర్వాత ఖచ్చితంగా వాటర్ అనేది తాగించండి. వాటర్ తాగించకుండా అయితే పిల్లల్ని అంతే పడుకోబెట్టకండి.
మనం ఫుడ్ స్టార్ట్ చేసినాక వాటర్ మిస్ అవ్వకుండా ఇవ్వాలి పిల్లలు, ఎందుకంటే వాళ్ళు అడగలేరు కదా, కాబట్టి మనమే గుర్తుంచుకొని వాటర్ అనేది ఖచ్చితంగా తాగించాలి వాళ్ళకి. మనం పెడుతూ ఉంటే కొద్దిగా వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారండి. స్టార్టింగ్ సరిగ్గా తినలేకపోవచ్చు, కొంచెం అలవాటు అయిందంటే చక్కగా తినేస్తారు. ఇక్కడ చూసారుగా మా చుట్కీ పాప ఈజీగా తినేస్తుంది. స్టార్టింగ్లో కంటే కూడా ఇప్పుడు కొంచెం బెటర్గా తింటుంది అనిపిస్తుంది. ఈ విధంగా ప్యూరీ అనేది ప్రిపేర్ చేసి కొంచెం తినిపిస్తే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. వెయిట్ గెయిన్ కూడా అవుతారు, అలాగే వెయిట్ గెయిన్తో పాటు హెల్తీగా కూడా ఉంటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్లో యూస్ఫుల్ అయిన వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసేయండి ఒకసారి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే వీడియోస్ అంతా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే మీకు కుకింగ్ సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే చేసి చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.